చిన్న పిల్లలంటే ఎవ్వరికన్నా పాయరమే ఉంటుంది. కానీ భయం కూడా ఉంటుందోళ్ళ. వాళ్ళు కల్లా కపటం తెలియనోళ్ళు. ఏది మంచి ఏది చెడు ఏం తెలియదు. కోతి కోతి కూడా ఎత్తుంటారు. వాళ్ళకు తెలియకుండానే లేనిపోయిన ఆపతి కొని తెచ్చుకుంటారు. మరి అసొంటి పిల్లలను ఎంత భద్రంగా చూసుకోవాలి. మీరు కూడా పిల్లల దిక్కు మంచిగా నజరయ్యురోళ్ళా. ఏ ఆడుకుంటారు కదా అని మీ పనిలో మీరు ఉండకుర్రి, లేకుంటే గిట్లా అవుతుంది. ఎట్లా అంటారా పారి గా నాగర్ కర్నూలు కాడికి పాపం బుజ్జి. అయ్యయ్యయ్యో గండ్లెందుకు తలకాయ పెట్టినవురా బుజ్జి? మెల్లగా మెల్లగా తీయురి, లేకుంటే అసలుకే మోసం అవుతుంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా పులిజాల సరకారు బల్లెనొల్ల పాపం ఈ సరితనే బుజ్జి 3వ తరగతి చదువుతాంది. ఆడుకుంటా ఆడుకుంటా ఇగో 2 స్తంభాల నడవ తలకాయ పెట్టింది. కథం ఇక బయటకు అచ్చుడే లేదు, ఇరుకపోయింది. పాపం బుజ్జి ఎంత అవస్థపడ్డదో. ఇక టీచర్లు మెల్లగా బయటికి తీసి ఉపాయం చేసిర్రు. అమ్మయ్య బయటకు వచ్చింది. ఆడ ఏం ఓడగొట్టుకున్నావురా బుజ్జి నువ్వు? గటెందుకు పోయినావు అయినా? మొత్తానికి గిట్ల ఇరకపోయిన తలకాయ బయటికి తీసినాక అందరి పానం నిమ్మలమైంది. ఓసార్లు ఏదో బడికి వచ్చినమా చదువు చెప్పినమా పోయినమా అన్నట్టే ఉండకుర్రి. పిల్లల దిక్కు జర నజరయ్యురి. వాళ్ళు ఏం తింటుర్రు, ఏడాడుకుంటుర్రు, ఏం చేస్తాండ్లు గవి కూడా చూడుర్రి సార్లు జరంతా.